కర్మ బ్రహ్మ విద్యా ఫలముల యొక్క విలక్షణాన్ని గురించి మనం చెప్పుకుంటున్నాము. కర్మ విద్యకి బ్రహ్మ విద్యకి ఉండేటువంటి వాటి యొక్క విధానము, సత్ఫలము, సాధన అవన్నీ కూడా వేరువేరుగా ఉంటుంది. ఒకదానికొకటి సంబంధం కొత్తనే కొత్తదు. ఈ కర్మ సిద్ధాంతాన్ని ముందు చేస్తూ కర్మ సిద్ధాంతము ఎప్పుడైనా సరే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనేది తెలుసుకోవాలి. కర్మ సిద్ధాంతానికి ముందు ప్రవృత్తి ఉండాలి. వ్యక్త రూపంలో అయినా ఉండాలి, అవ్యక్తంగా అయినా ఉండాలి ప్రవృత్తి. కొంతమంది వ్యక్తమై ఉంటే ఈజీగా వాళ్ళే పరిగెత్తుతుంటారు. ఇంకోటి ఏంటంటే పరిగెత్తేదానికి ముందుగా మూవ్మెంట్ పెడుతుంటాడు కాలు ముందు వేసి. అట్లాగా కర్మ ప్రవృత్తి అణిగి ఉంటుంది. వాళ్ళని కొద్దిగా గిచ్చితే, కొద్దిగా తడితే చాలు కర్మలోకి జంప్ అవుతారు, పరిగెత్తారు. అదనమాట. కొంతమందికి కర్మ కర్తృత్వ భావము లేక కర్మ ప్రవృత్తి లోపల అణిగి ఉంటుంది అన్నమాట. ఉదాహరణకి ఇప్పుడు పుట్టే వాళ్ళందరూ వృద్ధిలో పిల్లలాగా ఉంటుంది. కర్మరహితంగా ఎవరు గర్భంలో అసలు పడటమే కర్మ లేకుండా పడరు కదా. కర్మలో పడ్డారంటే అందువల్ల వాళ్ళకి తట్టి చెప్పితే చాలు అంటే పరిగెత్తారు. అట్లాగా కర్మ ప్రవృత్తి అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. దానికి మూలం ఏంటంటే అజ్ఞానం ఉంటుంది. కాబట్టి అంత విషయంలో వాళ్ళు పరిజ్ఞానాన్ని సంపాదించుకుంటుంటారు. కర్మ విషయంలో పరిజ్ఞానాన్ని సంపాదించుకుంటుంటారు. ఆ పరిజ్ఞానం సంపాదించుకున్న తర్వాత సాధన విశేషాలన్నీ పెట్టుకుంటారు. సాధన విశేషాల వల్ల వాళ్ళు సాధనలు బాగా అతిశయంగా చేసుకొని ఫలాన్ని పొందవలసి ఉంటుంది. ఇవన్నీ ఒకదానికోటి వేరువేరుగా ఉంటుంది కానీ, భిన్న భిన్నాలుగా ఉంటుంది కానీ వేరికి ఒకదానికి ఇంకోటి సంబంధమే ఉండదన్నమాట. అందువల్ల ఆ ప్రవృత్తికి కర్తకి వేరే వేరే ఉంటుంది. ఆ కర్త కర్మకి వేరు ఉంటుంది. సాధనలు వేరుగా ఉంటాయి. ఫలం కూడా వేరు వేరు. అంటే మనకి వేరైన దాన్ని మనం పొందడం అనమాట. మనం కాని దాన్ని మనం పొందడం అంతా అధ్యాసం. మనం కాని దాన్ని మనం పొందడం, దానికోసం ఇదంతా చేయడం అనమాట. అందువల్ల మనం ఏది కాదో అది చేయడం, ఏది కాదో అది పొందడం. కాని దాని విషయాల్లో కోరిక, కాని దాని విషయాల్లో మమకారం, మోహం ఇవన్నీ పెట్టుకోము. మనం కాని దాని విషయాలు ఎంత అవివేకపోతాడండి. అందువల్ల ఈ కర్మ యొక్క సంస్థలోనే, కర్మ విధానంలోనే ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఉంటాయి. ఒకదానికే ఒకటి సంబంధం. రైలు పెట్లు అయినా కలిసి ఉంటాయి, పెట్లు ఏదైనా లింక్ ఉంటుంది. అక్కడ దీనికి లింక్ ఉంటుంది, ఆకర్షణే లింక్. దానివల్ల ఇది వస్తుంది అంటే చేస్తుంటారంటే. అట్లాగా ధనధాన్యాలు, ఆస్తిపాస్తులు, బంధాలు ఇవన్నీ కూడా లింక్ లేకుండా ఆకర్షణ అన్నమాట. లింక్ లేకుండా ఆకర్షణ, ఏం లింక్ ఉండదు, ఆకర్షణ చేసుకుంటాం. అంటే అయస్కాంతం లాగా ఒకదానికొకటి చదువుతూ ఉంటుంది. రైలు పెట్టి చదువుతూ. అందువల్ల కర్మ యొక్క పరిధే, ఆ రంగమే ఒకదానికొకటి సంబంధం లేకుండా చిత్ర విచిత్రాలుగా ఉంటాయి. బేస్మెంటే సరిగ్గా ఉండదు, అయినా దాన్ని పట్టుకునే ఉంటారు జనాలు. విచిత్రమైనటువంటి స్వభావాలు. మరి బ్రహ్మ విద్య అత్యంతమైన విలక్షణం.
మరి దానికి దీనికి సంబంధం ఉండదు. కాబట్టి కర్మ విధానంలోనే ఆ పద్ధతులే ఒకదానికొకటి కలిసి మెలిసి ఉండడం లేదు. ఇక బ్రహ్మ విద్య సంగతి ఏం చెప్తారు, అది కూడా విచారం చేయాలి. మనం ఏం పొందన లేని విషయాలు వ్యవహారం అట్లా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ ప్రకారంగా దీని విషయంలో మనకి 3 పనిముట్లు ఉన్నాయి మన దగ్గర కర్మకు సంబంధించింది. ఏమిటి? ప్రకరణాలు ఉంటా ప్రకరణ మనసు, ఆపు, శరీరం. దీన్ని పెట్టుకొని ఉండాలి మన దగ్గర. ఈ మెటీరియల్ మన దగ్గర ఉండాలి. ఈ మెటీరియల్ వెనకాల ప్రవృత్తికి అజ్ఞానం ఉంటుంది ఆల్రెడీ. ఇంకా మనం చేస్తున్నాం. నిశ్చయ జిజ్ఞాస, ధర్మ జిజ్ఞాస చెప్పారు. అది హింసాలు కూడా కర్మకాండంలోకే వస్తుంది. హింసాలు ప్రవృత్తి కూడా కర్మకాండంలోకే వస్తుంది. తన నివృత్తి కూడా కర్మకాండంలోకే వస్తుంది. హింసా ప్రవృత్తి కలిగి ఉండడం కూడా కర్మకాండే. హింసా నివృత్తి కూడా కర్మకాండే. హింసా నివృత్తి కూడా కర్మకాండే. హింసా ప్రవృత్తి కూడా శాస్త్రం చెప్పదు. అయినా సరే ఎందుకని అజ్ఞానం అలా ఆడిస్తుంది. అజ్ఞానం బయట ఒక రకంగా లోపల ఒక రకంగా ఉన్నట్టుగానే అలా ఆడిస్తుంది. ఇదిగో ఇలా చేసుకో కర్మ అని చెప్తుంది. ఇలా దీనిపోతే ఏమిటి, నేను ఇంకో రకంగా చేస్తాను కూడా అనేదానికి హక్కు అజ్ఞానానికి ఉంది. నా ఇష్టం. కాబట్టి అదేమి అజ్ఞానం ఏమి పవిత్రమైనటువంటి జ్ఞానం నుండి పుట్టింది కాదు కదా. దాని అది కూడా తెలుసుకోవాలి. కాబట్టి హింసాదుల నుండి నివృత్తి చేసేటువంటి విధానం కూడా శాస్త్రంలో ఉన్నా హింసాదులు నివృత్తి చేయడం, హింసాదులు చేయడం అనేది అదేమన్నా జ్ఞానమా? అది కూడా అజ్ఞానం. అది కూడా అజ్ఞానం. హింసాదు ప్రవృత్తితోనే ఉంటుంది జగత్ బాగా. ఎక్కడ చూసినా ఇదే ప్రళయ తాండవం లాగా. కాబట్టి ఒక అడుగు ముందుకేసి మనం అలాంటి వ్యవహారాలు కూడా అది కూడా అదొక కర్మలాగా, అదో ఒక ప్రవృత్తిలాగా, అదో ఒక జీవిత విధానం లాగా ఉంది జనాలు. అట్లాంటి శాస్త్రం చెప్తూ ఉన్నా సరే అజ్ఞానం ఉన్నవాడు ఆ శాస్త్రాన్ని కూడా ధిక్కరించుకోలే. నువ్వేం చెప్పాను. అందుకనే దానికి స్వాభావికమైనటువంటి ఫలము చూపించారు, చెప్పారు. ఈ అశాస్త్ర విహితమైనటువంటివన్నీ శాస్త్రం చెప్పనివన్నీ చేసే వాటికి విపరీతాది అని విపరీతాది అట్లాగనమాట. అది బాగుంటుంది. కాబట్టి ఇలాగా చెప్పిన తర్వాత తయో శోధనా లక్షణయో అర్థానర్థయో, ఈ ప్రకారంగా శోధనా లక్షణమైనటువంటి అర్థము అనర్థము అంటే ధర్మము అధర్మము దాన్ని మనం అనుసరించుకొని ఉంటున్నాము కాబట్టి, దాన్ని పెట్టుకొని మనం ఉంటున్నాం కాబట్టి దాని యొక్క ప్రత్యక్ష ఫలం అనేది మనం కూడా చూసాము. సుఖ దుఃఖాలు వెలుగుంటున్నాము. ఆ సుఖ దుఃఖాలను మనము శరీర వాక్ మనసులతో అనుభవిస్తూ ఉంటున్నాము. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అయ్యంటే బ్రహ్మాండ లోకాల వరకు ప్రసిద్ధంగా ఉంది సుఖ దుఃఖాలు. మనుష్యత్వాద ఆరభ్య బ్రహ్మాంతేష దేహవస్తు సుఖదార్థమ్యం అనుసూయతే. కాబట్టి మనిషి దగ్గర నుంచి చూసుకొని, మనిషి జన్మ నుంచి చూసుకొని చివరి వరకు దుఃఖించిన వాడి వరకు చూసుకుంటే ఈ దేహాలు కలిగిన వాళ్ళు స్థూలము సూక్ష్మము పెద్ద దేహము చిన్న దేహము తేజస్సు దేహము తేజస్సు లేని దేహము ఇట్లాగా మొత్తం చూసుకుంటే అందరికీ కూడా ఈ తరతమ భేదాలు అనేటువంటిది ఎక్కువ తక్కువలు అనేటువంటిది మనం చూస్తున్నాం. ఫల భేదాలు సుఖము ఎక్కువ తక్కువ, అట్లా దుఃఖం కూడా ఎక్కువ తక్కువ. సుఖం ఎక్కువ తక్కువ అంటే దుఃఖం ఎక్కువ తక్కువ.
అని మనం వింటున్నాం. మనసుని తేడాలి, కొన్ని మాటలు తమాషగా వాడాలి. మనసు ఏంటంటే వినేవి కొన్ని ఉంటాయి, మనకు కనిపించేవి కొన్ని ఉంటాయి. బ్రహ్మాది దేవతా విషయాలంటే వినేవి విన్నదాన్ని బట్టి కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు డ్రామాలకి, సినిమాలకి. కాబట్టి అవన్నీ వినేవి అనుస్మృతి. ఇప్పుడు లోక వ్యవహారాలన్నీ అనుస్మృతి కాదు కదా, ప్రత్యక్షతయా. అందుకని ప్రత్యక్ష దుఃఖాన్ని, సుఖ దుఃఖాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాము. దీనిని బట్టే పుట్టిన వారంతా కూడా ఎవరైనా కావచ్చు, దేవతలైనా కావచ్చు, వాళ్ళు కూడా ఇలాగే అనుభవించాల్సిందే. ఉపాధి తీసుకున్న దేవతలు కూడా ఈ అనుభవాలు తప్పు. తతస్థిత హేతో ధర్మస్థ తారతమ్యం గమ్యతే. కాబట్టి ఈ ప్రకారంగా దానికి కారణభూతమైనటువంటి ధర్మము, ఆ ధర్మ వ్యవహారంలో కూడా తారతమ్య భేదాన్ని, ఎక్కువ తక్కువని చూసుకో. ధర్మంలో చేసే విధానంలో కూడా ఎక్కువ తారతమ్యం గమ్యతే. ఎందుకు సార్ అట్లా? ధర్మ తారతమ్యాత అధికార తారతమ్యం, అది నువ్వు చూసుకోవచ్చు. ధర్మాన్ని బట్టి అధికారులు కలుగుతుంటారు. ధర్మాన్ని బట్టి మనం ఏ కర్మను ఆచరిస్తామో, ఏ కర్మ చేసేవాడుగా ఉంటామో దాన్ని బట్టే అధికారితారు. అందువల్ల నేను ఎప్పుడు బొడ్రోజుగా ఉండాలి అంటే బొడ్రోజు అధికారం. మీరు కలెక్టర్ గా ఉండాలి అంటే కలెక్టర్ వాడి అధికారం. ఇట్లా మనం అడుగుకునే దాన్ని బట్టి, అడిగేదాన్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే మనం ఏదైతే మనం అజ్ఞానం వల్ల, ఉపాధి వల్ల మనం ఏదైతే ఎన్నుకోన్నామో దాన్ని బట్టే మన విధానం అంతా మనం ఏర్పరుచుకునేది. అందువల్ల మనం ఏది కోరుతామో అట్లాగా, ఏది విధి కోరుతామో అట్లాగా, ఏది మన లోపల ఉంటుందో అలాగా, ఇలాగా మనం సంప్రాప్తిని చేసుకుంటాం, పొందుతాం. అట్లాగా ఇది మనం చూస్తాం. మనం కోరుకునే దాన్ని బట్టి మన జీవితం అంతా, అంటే ఎవరో చేసి మనకు చుట్టపెట్టిన దాన్ని బట్టి కాదు. అలాగా కోరుకుంటాం, అలాగా కోరుకుంటారు. చూసారా, వచ్చేసే దాన్ని బట్టి వాడు ఎంత ఉన్నాడో ఏమిటో అట్లా దాన్ని బట్టి. అందుకని ఆ ప్రకారంగానే వాళ్ళ జీవిత విధానము ఆధ్యాత్మిక మా చేతిలో ఉన్నట్టు చాలా మంది తెలియదు. నేను ఎందుకున్నది ఇది అంటే మన జాతకం మనం చేసిపోతాయి. మన ధైర్యంలో రాస్తుంది మనకు తెలియకపోతాయి. కాబట్టి ఆ ప్రకారంగా మన జీవితాలు అలా నేను ఇంత మాత్రం ఎన్నుకున్నా, జాయింట్ నాకు అనుకున్నా, ఈ బరువు ఎత్తుకోగలుగుతా అట్లా. ఈ కొంతమంది ఉంటుంది కన్ఫ్యూషన్ గా ఉంటారు అనుకునేదానికి, సంకల్పాలు చేసేదానికి. ఆ జీవితాలు కన్ఫ్యూషన్ గానే గందరగోళంగా సంకల్పాలు చేస్తే గందరగోళంగా, యుక్తియుక్తంగా సంకల్పం చేస్తే యుక్తియుక్తంగానే ఒక పద్ధతిగా ఉండాలన్నమాట. నేను ఇలాగే ఉండాలని, ఈ మాత్రం సరిపోదు, ఇట్లాగే ఉండాలి, అట్లాగే ఉండాలి. అంతేగాని వేరేది కాదు కదా. కొంతమంది ఒక పని చేసేటప్పుడు చేద్దామంటే అట్లాగే ఉంటుంది. అది నేను ఇట్లాగే అనుకున్నాను అంటే అట్లాగే ఉంటుంది. నేను ఇంకా ఏం అనుకోలేదు, అట్లాగే ఉంటుంది. కాబట్టి మనం అనుకునే దాన్ని బట్టే అనమాట జాతకాలు మనం నిర్దేశించారు. మనం ఎట్లాగా సంకల్పం చేస్తూ ఉంటాము, మన లోపల మనో పలకం మీద ఏం రాసుకొని ఉంటామో, ఆ మనసు అనే లాకర్లో ఏం పెట్టుకొని ఉంటామో దాని ప్రకారం దాన్ని మనం కాదని చేయలేదు. అనుకున్న దానికి కాదని చేయలేదు, అనుకున్న దానికి అనుగుణంగా చేయాలి. ఈ ప్రకారంగా ప్రసిద్ధంగా అస్తిత్వ సామర్థ్యాన్ని కృతం. అస్తిత్వాన్ని బట్టి ఉంటుంది, కోరుకునే దాన్ని బట్టి ఉంటుంది, అదే దాన్ని బట్టి ఉంటుంది, అనుకున్న దాన్ని బట్టి ఉంటుంది.
ఆ సామర్థ్యం వల్ల అది తారతమ్యం ఉండదు. అంటే చేసే సామర్థ్యం, సంపాదించే సామర్థ్యం వస్తుంది, అనుభవించే సామర్థ్యం వస్తుంది అధికారాన్ని బట్టి. కాబట్టి ఇది బాగా చూసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక శాస్త్రం వ్యక్తి పైకి ఎక్కి చెప్తున్నాను. అంటే మరి తయాగాది అనుష్ఠాయనమేవా విద్యా సమాధి విశేషాత ఉత్తరేణ పతాగమనం కేవలై ఇష్టాపూర్త దత్త సాధనై ధూమాదిక్రమేణ దక్షిణేన పథాగమనం తత్రాపి సుఖతారతమ్యం తత్సాధనతారతమ్యం చ శాస్త్రాత్ యావత్ సంపాదముషిత్వా ఇది అస్మాత్ గమ్యతే. అది ఈ ప్రకారంగా యాగాది విషయాల్లో కూడా మీరు తెలుసుకోవచ్చు. యజ్ఞహోమాదులు వైదిక శాస్త్ర ప్రకారంగా ఉండేటువంటివి వేదశాస్త్రంలో ఏ విధంగా చెప్పబడిందో తత్ప్రకారం అది యాగాది అనుష్ఠాయనమేవ. యాగాది అనుష్ఠానాదులు చేసేవాళ్ళు యజ్ఞహోమాదులు, క్రతువులు, ఉపాసనాదులు అవన్నీ విద్యా సమాధి విశేషాలు. వాళ్ళు దానిపైన మంచి ఉపాసనా భావాన్ని కలిగి, మంచి అంతఃకరణం నిగ్రహ భావం కలిగి, సంయమనం భావం కలిగి ఈ ప్రకారంగా మానసికంగా బాగా వాళ్ళు ఆ దేవతా భావాన్ని చేసుకొని ఉండేవాళ్ళు. అంటే అగ్నినే ఆ ఇష్ట దేవతగా ఎన్నుకొని అగ్ని ఉపాసన చేసేటువంటి వాళ్ళంతా ఆ సమాధి విశేషం వల్ల ఉత్తరాయణ మార్గాన్ని అనుసరిస్తుంటారు, ఉత్తరాయణ పుణ్యకాలాన్ని అనుసరిస్తుంటారు. అందుకని వాళ్ళు దేవతా లోకానికి వెళ్ళాలనుకుంటుంటారు, దేవతా భావాన్ని పొందాలనుకుంటుంటారు, నాకు వైకుంఠ ప్రాప్తి కలుగుతాక అనుకుంటారు, స్వర్గ ప్రాప్తి కలుగుతాక అనుకుంటారు, ఆ విధంగా పితృలోక ప్రాప్తి కలుగుతాక అనుకుంటుంటారు. ఆ ప్రకారంగా అనుకుంటుంటారు. ఆ ప్రకారంగానే వాళ్ళ యొక్క మనసు దానికి తగినట్టుగా ఫలాన్ని అనుభవించవలసి ఉంటుంది అన్నమాట. అది కూడా మనం శాస్త్రాల ద్వారా వింటున్నాం. కేవలం కొంతమంది ఇష్టాపూర్త దత్త సాధనై ధూమాని క్రమేణ దక్షిణేన పథాగమనం అవుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే కేవలం వాళ్ళు ఇష్ట యాగాది కొన్ని యాగాలు చేస్తారు. అవన్నీ కూడా పితృలోకానికి సంబంధించిన యాగాలు. ఆ పూర్త అనగానే తెలుగులు చదివిస్తారు. లోకానికి సమాజానికి సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలని చేస్తారు. బాగులు చదివిస్తారు, కూతురు చదివిస్తారు, చెరువులు చదివిస్తారు, కొళాయిలు పెట్టించారు, రోడ్లు వేయటం, చెట్లు నాటడం, సత్రాలు కట్టించడం, ఇలాంటివన్నీ గుడి గోపురాలు కట్టించడం, ఇట్లాంటివన్నీ ఇష్టాపూర్తం అంటారు. ఇష్టాపూర్తం దత్త సాధనే. దత్తం అంటే దాని ధర్మం, దాని ధర్మం లేదు. ఇలాంటి సాధన క్రమంలో ధూమాది క్రమేణ అక్కడేమో తేజస్సు అన్నమాట, ఇక్కడేమో ధూమాది క్రమేణ ధూమం మార్గం అంటారు, పితృలోక మార్గం. ఆయన తేజస్సు సంబంధించింది, స్వర్గలోకం, దేవలోకం, ఇవన్నీ ధూమాది క్రమం. దక్షిణాయన గమనం అంటారు. దక్షిణాయన మార్గం అంటే ఈ లోకానికి సంబంధించుకొని తాగడం, పుట్టడం అనేటువంటిది చేస్తూ ఉంటారు. ఈ లోకానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ చేస్తూ తత్ఫలాన్ని పొందాలి అని అనుకుంటారన్నమాట. దీన్ని కూడా చూస్తున్నాము శాస్త్రాల ద్వారా. లోకంలో చాలా మంది లోక సేవ చేసేదానికి వచ్చేవాళ్ళు, ఆ విధంగా గృహ సేవ చేసేవాళ్ళు, ఆ విధంగా సంతాన సేవ చేసేదానికి వచ్చేవాళ్ళు అని కూడా చూస్తాం. ఇదంతా దక్షిణాయన మార్గం అంటారు. ఏ మార్గం అంటారా? దక్షిణాయన మార్గం. దక్షిణాయన మార్గం అంటే పునరపి జననం, పునరపి మరణం అని ఈ లోకానికి సంబంధించుకోవాలి ప్రయాణం. ఈ ప్రకారంగా ధూమాది క్రమేణ దక్షిణాయన పథాలు అది చూస్తాం. కొంతమంది ఏం చేస్తారంటే ఎక్కడెక్కడో దూర దూర ప్రాంతాలు వెళ్ళి
యాత్రలు గీతలు తీసుకొస్తుంటారు. కొంతమంది ఏమో వాళ్ళ బంధువులు ఇళ్లకే తీసుకుంటుంటారు గోమాడిక. కాబట్టి ఇక్కడ కూడా మనం సుఖ తారతమ్యం చూసుకోవచ్చు. ఎక్కువ సుఖము తక్కువ సుఖం. స్వర్గాది విషయం కోరుకునేవాడేమో ఎక్కువ సుఖం ఉంటుంది. ధర్మ మాత్రమైనటువంటి పితృలోకాలు, బంధువులు, బాంధవ్యాలు, ఈ లోకము, ఈ సమాజము, వీటికే గాని వాడు ఈ ప్రకారంగా కోరికలు కాని ఉండినట్లయితే సుఖం తక్కువ పొందుతున్నాడు. అది చూసుకో సుఖ తారతమ్యం. బ్రహ్మ విద్య విషయంలో ఇక్కడ స్థానం లేదు. ఇక్కడ సాధన తారతమ్యం వాటి సాధన తారతమ్యాలు కూడా అంటే సాధనలో కూడా వ్యత్యాసాలు కనిపిస్తుంది. ఎక్కువ తక్కువ ఎక్కువ తక్కువ కనిపిస్తుంది. సాధన తారతమ్యం శాస్త్రాన్ని సంపాదన శిక్ష. శాస్త్రాల ద్వారా మనం తెలుసుకుంటున్నాం అనమాట. యావత్ సంపాదన శిక్ష ఎప్పటి వరకైతే ఈ యొక్క కర్మ సాధనలన్నీ సంపాదించుకుంటూ చేసుకుంటూ ఉంటాడో దాన్ని అంతవరకు అట్లా పొందుతూ ఉంటాడు అని శాస్త్రాల ద్వారా కూడా తెలుస్తుంది. ఇది చాంద్రోగ్యోపనిషత్తులో చెప్పబడింది కాబట్టి దీని ప్రకారంగా కూడా మనం తెలుసుకుంటున్నాము అని ఈ విషయాన్ని ఇక్కడ చెప్పారు. కాబట్టి అధికారి భేదాన్ని బట్టి అంతిత్వ భేదం అనేటువంటిది బాగా చూసుకుంటూ ఉంటాము. కాబట్టి వాడు ఎంతవరకు వాడికి కోరికలు ఉంటాయో, సంపాదించాలి అనే భావనలు ఉంటాయో అంతవరకు వాడు కర్మలు చేస్తూనే ఉంటాడు. కోరికను బట్టి కర్మలు చేస్తుంటాడు. ఆ ప్రకారంగా పొందవలసి ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా మనం శాస్త్రాల ద్వారా చూస్తున్నాము. ఇదంతా కూడా ఫస్ట్ పాయింట్. కాబట్టి మనిషి దగ్గర నుంచి ఆ యొక్క బ్రహ్మాండ లోక పర్యంతము కర్మ తారతమ్యం, సాధన తారతమ్యం, ఫల తారతమ్యం, ఆ యొక్క కోరికల తారతమ్యం, సుఖ దుఃఖాది తారతమ్యం అనేది మనం చూస్తూ ఉన్నాము అని. ఇదేనండి. అందువల్ల నువ్వెందుకు ఇట్లా పొందావు అంటే నేను కోరుకున్నది ఇది, నువ్వు కోరుకున్నది అది. జనకులు అని అనుకోండి, నేను నాకు భోగము కావాలి, విద్య కావాలనుకున్నానండి అంటే రెండింటితో పడు. ప్రతిష్టాలు మార్చుకుని మాకు విద్య కాదు, మాకు ఇంకేం వస్తలేదుగో, ఆయన వేరే దానికి ఏదో పిండాకుడు పెట్టేదానికి ఏదో ఇవన్నీ ఎక్కర్లేదుగో అని చెప్పాడు అనుకోండి, అది కష్టం. అందుకని ఎవరైనా సరే నేను ప్రధానమంత్రి అవ్వాలి, ముఖ్యమంత్రి అవ్వాలి, హెలికాప్టర్లో తిరగాలి, విమానాల్లో తిరగాలంటే దాని దగ్గరే ఉంటుంది శ్రమంతా. ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైనా సరే నేను పెద్ద ఇల్లు కట్టుకోవాలి, ఈ వీధిలో అనుకుంటే ఇల్లు కట్టుకుంటావు, అక్కడ ఉంటావు, ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళతో నువ్వు అనిపించుకుంటుంటావు మాట. సీఎం ఉన్నాడంటే మొత్తం అంటారు వాళ్ళు, మొత్తము పేపర్లో వెళ్తుంటారు, జనాలు తిట్టుకుంటుంటారు. నువ్వు అది కోరుకున్నావు కాబట్టి ఇవన్నీ తప్పదు. ఇప్పుడు రెండు ఉన్నాయి కదా, సుఖ తారతమ్యము ఉంది, దుఃఖ తారతమ్యము. అది బాగుంది, రెండు అనుభవించాల్సిందేమో. కాస్త భోజనం చేసి ఉండగలడానికి నీకు వీలు కదా, నేను కోరికలు పెట్టుకున్నావు కాబట్టి నీకు ఇవన్నీ తప్ప. ఆ భోజనానికి టైం ఉండదు నీకు. అట్లా నువ్వు చేసినా కూర్చున్నా బయట తిరిగినా నీకంతా బందోబస్తు కావాలి. ఎందుకని నీ విరోధం ఎక్కువ, అందువల్ల రాజయ్యే కొంది విరోధం ఎక్కువ. అంతేనా? రాజయ్యే కొంది విరోధులు ఎక్కువైపోయాయి. ఆ ప్రకారంగా విరోధులు ఎక్కువైపోయాయి. కోరుకునే దాన్ని బట్టి అట్లా బాగుంటుంది. ఆ ప్రకారంగా ఇట్లా ఉంటుందయ్యా అని చెప్పి ఇప్పుడు రెండవది చెప్తున్నారు. యథా మనుష్యాదిషు నారక స్థావరాంతేషు సుఖలవ శోధనా లక్షణ ధర్మ సాధ్య ఇది
గమ్యతే తారతమ్యేన వర్తమాన. ఇదే ప్రకారం మొత్తం టోటల్ గా చెప్పేసినారు. ఇప్పుడు మనుష్యాది వెనక్కి, ఇదే మనిషి నుంచి ముందుకి, మనిషి నుంచి వెనక్కి, ఇది బ్యాక్ సైడ్. మనిషి నుండి ఇటు ఇప్పుడు చెప్పారు. ఇప్పుడు ఏమంటున్నారు? మనిషి నుంచి వెనక్కి అంటే మనిషి సెంటర్ పాయింట్ కావాలి. మనిషి నుండి పైకి పో, మనిషి నుండి కిందకి పో, కిందకి. కాబట్టి మనుష్యాది నారక సామరాంకేశో అదే మార్గం, దిగువ మార్గం. నారకీయం అంటే అతిథీయం, బ్యాక్టీరియా పర్యంతం. నారక సామరాంకేశు సుఖం అనేది లవహ, అణువైపోతుంది. ఏంటే సుఖం అణువైపోతుంది. మనిషికి దిగువంతా సుఖం అణువే కదా అట్లా. అందుకనే ఎవరైనా సరే సమాచారంగా మనిషికి దిగువ మార్గం మత్తు మార్గం, అది సుఖం మార్గం కాదు. సుఖం అంటే ఇంద్రియాలతో కదా అనుభవించాలి. ఇంద్రియాలు మత్తులో పోతే సుఖమేమవుతుంది? తాగేసినాడు అనుకోండి, మనసు పని చేయకుండా పోతుంది కదా, సుఖం ఉండదు. అర్థమైందా? వాడికి ఏం కనిపిస్తుంది? అలా మత్తులో పడి ఉంటాడు, ఏముంది సమస్యలో ఉంటాడు. మనిషికి దిగువ మార్గం ఉంటుంది. అట్లా లాభం. ఆ ప్రకారంగా సుఖ లవం అయిపోతుంది. సుఖమో లవం, సుఖ అణువు అయిపోతుంది, దుమ్ము ధూళిలాగా అయిపోతుంది. కనిపించింది ఎక్కడ అది అనమాట. కాబట్టి వాడు ఎప్పుడు కూడా కాస్తంత రుచికి కూడా వాడి సుఖం తక్కువ. అందుకనే బిక్కుమని జీవిస్తుంటాయి ఈ జీవిత యొక్క పిపీడకారి జీవితాలు. బిక్కుమంటారు, ఏం సుఖం ఉండదు. ఏ క్షణాన ఏం జరుగుతుందో అని భయ వాతావరణం ఉంటుందన్నమాట. అందువల్ల ఎవరైనా తప్పు చేసినారు కూడా దొంగలు వాళ్ళు వీళ్ళు, వాళ్ళ జీవితం అంతా భయంకరం. అధికంగా అప్పులు చేసేసిన వాడైనా, అధికంగా దురాశపడేవాడికైనా, అధికంగా మోసగాడైనా, ఇవన్నీ నేర్చుకుని పనులన్నీ హత్యలు అంతా ఇవన్నీ చేసేవాడికైనా వాడికి పశుపక్షాలు ఏ విధంగా భయంతో ఉంటాయో అలాగా వీడికి కూడా భయం. పశుపక్షాలలో ఇంకొకటి ఏదైనా అటాక్ చేస్తుందని వాడికి భయం. అలా ఈ మనిషి కూడా పట్టుకునే వాళ్ళు, చంపే వాళ్ళు ఉన్నారని భయం అన్నమాట, భయపడుతూ. సుఖలవహ చోదన లక్షణ ధర్మసాధ్య ఇది గమ్యతే. ఇది ఆ శోధనా లక్షణమైన ధర్మ సాధ్యమై ఉన్నది కర్మను బట్టి, ఆ ప్రవృత్తిని బట్టి. ఇది కూడా మనం ఈ తారతమ్యాన్ని మనం వర్తమానంలో చూస్తున్నాం. ఇదే మనం అనుభవించేది, ఇదే వినేదేం కాదు. సర్కార విషయాలన్నీ వినేది, ఇక్కడ మనం అనుభవిస్తున్నాం. అంత వర్తమాన ప్రజెంట్. అందుకనే మనిషి నుండి ఒక ఇంచు కూడా వెనక్కి వేయకూడదు. మనిషి నుంచి ముందుకేయాలి, కానీ మనిషి నుండి ఒక ఇంచు కూడా అడుగు వెనక్కి వేయకూడదు. నేను మనుష్యత్వాన్ని మనిషి ఒక్క ఇంచు అడుగు వెనకేస్తే తత్ఫలాన్ని మనం అనుభవిస్తాం. మనిషి అంటే మంచిగా ఉండాలి అంతే. అప్పుడు మంచిగా లేకుండా వాడిని కొట్టి వీళ్ళు కొట్టి అలా చేస్తుంటే అది మనిషి పనులు కాదు. అంటే ఇంటి అడుగు వెనకేసేస్తున్నాము, తత్ఫలాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం. ఇదనమాట అదో గతి అంటారు. ఇప్పుడు దాని డిఫరెన్స్ చూపిస్తున్నారు. ఊర్ధ్వగతేషు అధోగతేషు దేహవస్తు దుఃఖతారతమ్య దర్శనాత్ అది హేతో ధర్మస్య పరిచ్ఛేదచోదనా లక్షణస్య తదనుష్ఠాయినాం చ తారతమ్యం గమ్యతే. ఇదేనా పైకి కిందకి? ఇదేమిటి పైకి కిందకి అనేది? లోకాల లేకపోతే మనసు అది పనిచేసింది అనుకోండి,
బాగా ఉత్కృష్టమైన సుఖం. మనకు దిగువకు పనిచేసేసింది అనుకోండి, వెనక్కి పనిచేసింది అనుకోండి, ఉత్కృష్టమైన దుఃఖాన్ని అనుభవిస్తాం, బాధలను అనుభవిస్తాం. అందువల్ల ఎవరైనా సరే నాకు బాధగా ఉంది, కష్టాలుగా ఉన్నాయంటే నువ్వు అంతఃకరణంలో ఏదో తక్కువ రకమైన భావాలు పెట్టుకొని ఉంటున్నావు, అంతఃకరణంలో నీకు నికృష్టమైన భావాలు కలిగి ఉంటున్నావు, ఇతరుని ఏడ్పించాలని భావాలు కలిగి ఉన్నావు, ఇతరులు తక్కువగా అంచనా వేస్తేనే వస్తుంది. మనం తక్కువగా అంచనా వేసుకున్నా, మన పిల్లల్ని తక్కువగా అంచనా వేసుకున్నా, నాకు లేదనుకుంటే తక్కువగా అంచనా వేసు. అట్లా నేను అనుకోవడం అనుకుంటే తక్కువ భావన వచ్చేసింది, ఇంకా దుఃఖం మొదలవుతుంది. ఇలాగనమాట. అందువల్ల పరమేశ్వరుడు పరిపూర్ణుడు, నాకు ఏ రకమైనటువంటి బాధలు లేవు, నాకు అన్ని పరమేశ్వరుడు అందించే ఉన్నాడు అని ఆలోచిస్తే చాలు, దుఃఖం తగ్గిపోతూ. దేహభావం కలిగించుకున్నామా దుఃఖం ఎక్కుతూ, ఇంద్రియ భావం కలిగించుకుంటే దుఃఖం ఎక్కువ, విషయ భావం కలిగించుకుంటే దుఃఖం అధికమైపోతుంది. కాబట్టి ఈ రకమైనటువంటి పరిపూర్ణ భావాన్ని మనసులో ధారణ చేయడము, వివేకం చేసుకోవడము, అవినాశి భావాన్ని బాగా కలిగించుకొని ఉండడం, నిత్య భావాన్ని కలిగించుకొని ఉండడం, అట్లాంటి జ్ఞానాన్ని కలిగించుకొని ఉండడం, ఇవన్నీ పైకి లేదు, అధిక సుఖమైపోతుంది, నిరతశీల సుఖమైపోతుంది. అది చూసుకో. అందుకనే ఎప్పుడైనా సరే అదో లోకాలు ఏమి లేవు, ఒక్క లోకాలు లేవు, అదో భావాలు, ఒక్క భావాలు, అదో అభిమానాలు, ఊర్ధ్వాభిమానాలు. కాబట్టి ఈ ప్రకారంగా తక్కువగా భావించుకునే కొలది, అల్పంగా భావించుకునే కొలది, నీచంగా భావించుకునే కొలది, పాపంగా భావించుకునే కొలది, అభద్రతగా భావించుకునే కొలది దుఃఖం పెరిగిపోతూ అట్లాగా అన్నమాట. అది బాగా తెలుసుకొని ఉండాలి. అందుకని ఎవరైనా మహనీయుని సార్ మీరు ఎప్పుడూ ఒకే రకంగా ఉంటారు అంటే, నిత్య వస్తువు ఒకే రకంగా, సిద్ధ వస్తువు ఒకే రకంగా ఉండకుండా అదేదో మట్టితో చేయబడిన విషయాలా. కాబట్టి నామరూపాలు ఇవన్నీ ఈ యొక్క వస్తువులు, వాహనాలు అట్లాంటి భావాలు లేవు నా దగ్గర. పూర్ణమైనటువంటి ఆ తత్వజ్ఞానంతో, ఆ స్వరూపంతో ఆ యొక్క భావం కలిగి ఉంటున్నాను, ఆ జ్ఞానంతో. అందుకనే ఏ రకంగా ఉంటుంది. మనం ఎంతసేపటికి కుళ్ళిపోయినట్టు పండునో ఏదో చూసుకొని మనం అలా భావించుకుంటే అంటే కుళ్ళిపోయే పండ్లు ఉంటాయి కదా, అలాగే మనం భావించుకుంటే అలాగే ఉంటాం. కాబట్టి అలాగా భావించుకోకూడదు. అదంతా కూడా అధోగతి భావాలు. అందువల్ల ఊర్ధ్వగతేషు అధోగతేషు దేహ వస్తు, దేహం కలిగిన వారు దుఃఖ తారతమ్యాన్ని దిగువ పోయే కొద్ది దుఃఖం ఎక్కువ ఉంది, ఎగువ పోయే కొద్ది దుఃఖం అట్లా డిగ్రీ. అది బాగా చెప్తారు. అట్లా ఎప్పుడైనా సరే థర్మోమీటర్ అయినా మీరు బయట తీసుకెళ్లి ఎండలో పెట్టే కొలది పెరుగుతూ ఉంటుంది, అదే ఏసీ రూమ్లో తీసుకొస్తే తగ్గుతుంది అంతే. అందుకనే ఎప్పుడైనా సరే ఆ ఊర్ధ్వ దృష్టి కలిగి ఉండడము, అదో దృష్టి కలిగి ఉండడము తేడా ఉంటుంది. దుఃఖతారతమ్యం దర్శనం చూస్తున్నాం, మనం అనుభవిస్తున్నాం. మనం చూసుకోండి బాగా. అది హేతో అధర్మస్య, దానికి కారణం ఏంటంటే అధర్మం. అధర్మస్య ప్రతిషేధ సోదర లక్షణస్య ధనిష్టాయనాంత తారతమ్యం కలిగింది. అధర్మాన్ని, దానికి కారణభూతమైనటువంటి అధర్మాన్ని
అది నిషేధింపబడినటువంటి లక్షణమైన శాస్త్రము ఎందుకు పెద్దల ద్వారా నిషేధం చేయబడింది. దాన్ని అనుష్ఠానం చేయడం వల్ల ఈ తారతమ్యం కలిగేది. ఈ తారతమ్యాన్ని మనం చూస్తున్నాం. నిషేధం చేయబడినవన్నీ అనుష్ఠానం చేసుకోవచ్చు. ఏదైతే మనం అనుష్ఠానం చేస్తామో, ఏ శాస్త్రంలో చెప్పబడిన ధర్మాన్ని, పెద్దలు చెప్పేటువంటి మాటలని మనం అనుసరించుకుంటే ఓర్దుగతి. అదంతా నిషేధం చేసినవన్నీ నువ్వు నాకు అదే పనిముట్లు, అదే సాధన అనుకుంటే మాత్రం అదొకటి. అది కాదు, నువ్వు ఇస్తావు అట్లా. కాబట్టి అధర్మస్య ప్రతిషేధోదర లక్షణస్య అనుష్ఠాయినాంత తారతమ్యం గమ్యతే. చూసారా? ఏవం చిత్ర ఏవం అవిద్యాది దోషవత ధర్మ తారతమ్య నిమిత్తం శరీర ఉపాదాన పూర్వకం సుఖ దుఃఖ తారతమ్యం అనిత్యం సంసార రూపం శృతి స్మృతి న్యాయ ప్రసిద్ధం. ఈ ప్రకారంగా ఏవం అవిద్యాది దోషవత అవిద్యాకామ కర్మల దోషంతో ఉండేవాళ్ళు ధర్మాధర్మ తారతమ్యం అనేటువంటి దాని వల్ల ధర్మాధర్మ తారతమ్యం వల్ల బాగా గోచరమానం. ఆ ధర్మాధర్మ తారతమ్యాన్ని పెట్టుకొని శరీర ఉపాదాన పూర్వకం శరీరాన్ని వాళ్ళు ఇక్కడ గ్రహించుకుని సుఖ దుఃఖాలను అనుభవించవలసి వస్తూ ఉంటుంది. అత్యస్తం కావాలి. కాబట్టి ఈ ప్రకారంగా వాళ్ళు ఇలాగా అనుభవించవలసి వస్తుంటుంది సార్ అని చెప్పేసి అది బాగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అవిద్య కామ కర్మ దోషాలు పెట్టుకొని ధర్మ తారతమ్యాల వల్ల దానివల్ల ఏమవుతుంది? ధర్మము అధర్మము వచ్చి చేస్తుంది. ఆ ధర్మ తారతమ్య ఫలం ఉంటుంది. దానివల్ల శరీరానికి గ్రహించుకుంటారు. అవిద్య కామ కర్మ వల్ల ధర్మాలు ఉంటాయి కాబట్టి ధర్మ తారతమ్యం వల్ల శరీరం తెచ్చుకుంటారు. శరీరం తెచ్చుకున్న తర్వాత శరీరానికి వడ్డింపులు సుఖ దుఃఖాలు ఉంటాయి. ఆ సుఖ దుఃఖాలలో మీరు చేసేదాన్ని బట్టి ఎక్కువ తక్కువ ఉంటాయి. ఎక్కువ ఉంటాయి, తక్కువ ఉంటాయి. చేసేదాన్ని బట్టి, తెలుసుకునేదాన్ని బట్టి ఉంటుంది. సుఖ దుఃఖ తారతమ్యం మనకి కలుగుతుంది. అనిత్యమైన సంసార రూపము అయినటువంటి ఈ సుఖ దుఃఖాత్మకమైనటువంటి ఈ శరీర ప్రవృత్తి, జన్మ, ఈ యొక్క జగత్తు అవన్నీ మనం అనుభవించవలసిందే సంసార రూపాన్ని. దానికి కారణం ఏంటి? అవిద్యాది దోషవతం. అవిద్యా కామకర్మలతో చిక్కుకున్నవాడు, అవిద్యా కామకర్మలతో ఉండేవాడు. ఈ విషయాన్ని స్మృతులు ఎందు బాగా చెప్పబడు. శృతి స్మృతి న్యాయ ప్రసిద్ధం. శృతులలో బాగా చెప్పబడింది, స్మృతులలోనూ బాగా చెప్పబడింది. అయ్యా ఇది బాగా తెలుసుకోవచ్చు. కాబట్టి తథాచ శృతి ఈ విషయంలో శృతి బాగా చెప్తున్నది. నహవై శరీరస్య సత్య తతః నహవై శరీరస్య తతః ప్రియా ప్రియో అపహతి అస్తి ఇది యథా వర్ణితం సంసార రూపం అనువదతి. ఎవడైతే శరీర భావన కలిగి ఉంటాడో, నాకు శరీరం ఉన్నది, ఇప్పుడే దేహం ఉన్నది, నాకు దేహేంద్రియ ధర్మవానహం, శరీరం నాకు ఉన్నదయ్యా అని భావం పెట్టుకోవాలి.
ఏదైనా శరీరానికి ఎంత వస్తే కాదు. మనసుకి ఎంతో వచ్చింది, దాని పక్కన పెట్టేస్తుంటారు. మనసు చాలా చెప్తుంది, ఆ చెప్తాను మాత్రం అలా పక్కన పెట్టేసేసుకొని అది అదంతా కూడా పాత కేసులుగా అనిస్తాను. ఏదో కొత్త కేసు అన్నట్టుగా శరీరం కష్టం కాదు. మనం పెద్ద డాక్టర్లు ఎదిరించాలండి, అది చేయించండి, ఇది చేయించండి, అది ఓపిక పట్టదు కదా. మనసులో అంత చెత్త పెట్టుకోమన్నారే, అవన్నీ చూసుకోకుండా ఈ శరీరాలు ఏదో చేసి కంగారు పడిపోతామంటే కొద్దిసేపు ఆగు. 2 రోజులు ఆగితే శరీరానికి సంబంధించి 3వ రోజులు తగ్గిపోతుంది. కంగారు ఎక్కువ. నువ్వు చూపించారు, వాడు చూపిస్తే ఇప్పుడే స్టార్ట్ అయింది, అది ఏమవుతుందో, అది ఉండాలనుకుంటుందో, బయటకు వెళ్ళాలనుకుంటుందో, ఈ లోపలనే దాన్ని ఒక టాబ్లెట్ వేసేసి మూటేసేస్తే ఎట్లాగా లోపల కంగారు పడకూడదు. అట్లాగా అంత శరీర భావన అన్నమాట. ఏమైపోతాం అలా ఉంటుంది జనాలు. కాబట్టి నాకు శరీరం ఉన్నది అనే భావన గట్టిగా పెట్టుకోవాలని ఉంటే, గట్టిగా పెట్టుకోవాలంటే సరే అట్లా నాకు గుర్తు పెట్టుకోవాలి. చాలా మంది వెలుపలే ఆలోచనలు చేస్తుంటారు. ఇంట్లో చదువు వచ్చేస్తుంది, మనం ఒక లోడు ధాన్యం తీసి పెడతాము అని. లోడు ధాన్యం తీసి పెట్టేదానికి ఇల్లు కావాలి కదా, మళ్ళీ ఎలకలు వస్తాయి కదా, మళ్ళీ ఏమయ్యా అవన్నీ తిరగాలి కదా. ఇట్లాంటి ఆలోచన చేస్తాడు. నువ్వు తినేదంతా నీకు తినేదాన్ని, నువ్వు కాకు తినేదాన్ని నీకు తినేదంతా ఏంటి అట్లా ఆలోచన చేయాలి. కాబట్టి ఈ ప్రకారంగా సరా శరీరస్య అట్లా మనం చాలా చాలా ఎన్ని ఆలోచనలు వెలవెల చేస్తుంటాం. లేదు కనుకోపు పెరిగిపోయింది రేట్ అని, టీవీలు రేటు పెరిగిపోయినాయి, ఫ్రిడ్జ్లు రేటు పెరిగినాయి ఉండవు. వాడు అడ్డగోలుగా అమ్ముతున్నాడు కదా అని ఉండవు. ఎలక్ట్రానిక్ వస్తువులు చాలా ఖరీదు. అదే ఇంత వస్తువులు తెచ్చుకుంటాడు 1000 రూపాయలు ఇచ్చి, ఇంత కందిపప్పు తెచ్చుకునే దానికి ఏమన్నా ఇబ్బంది నీక? ఈ వస్తువు ఎంత, కందిపప్పు ఎంత, కందిపప్పు బెటరు. ఈ వస్తే నాకు ఏముంటుంది దాంట్లో అని నమ్మకం కూడా లేదు. ఇంత పెయింట్ తెచ్చుకుంటున్నావు కదా 1000 రూపాయలు పెట్టి డబ్బా, ఇంత కందిపప్పు తెచ్చుకోలేవా? ఈ చెక్క ప్రశ్న వేసుకుంటున్నారు. అందువల్ల కందిపప్పే తక్కువ. ఇంకా ఈ ఎలక్ట్రానిక్ వస్తువులు పెయింట్లే ఎక్కువ. అవి చూసుకో, అది తగ్గించమని ముందు. ఇంకేం అంత కందిపప్పు తెలియదు కదా, గ్యాస్ అంటావు వల్ల. పెరిగి కూర్చో ఉన్నాయి అక్కడ, అక్రమంగా అవే అమ్మేది. అంత అందరూ ఖర్చు, అది చూసుకోండు అట్లాగా. కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఉన్నాయి, అధికంగా తొలగే విషయాలు చాలా ఉన్నాయి. చిన్న విషయాలు డబ్బు పెట్టి వెచ్చిచ్చి వెళ్ళేస్తుంటాం, మరి చూసుకోవాలి. కాబట్టి జనాలు శరీర భావం బాగా పెట్టుకొని ఉంటారు. శరీర అభిమానం బాగా ఉంటుంది. శరీర అభిమానం బాగా పెట్టుకొని శరీరమే నిత్య వస్తువు అనుకోండి, శరీరమే సత్యం అనుకొని శరీరం ద్వారా నాకు వదిలిపోతాము అనుకున్నట్టుగా ఉండేవాళ్ళు ఉంటారు కదా. తప్పనిసరిగా ప్రియాప్రియాలు అనేది సులభం. ప్రియాప్రియాలో దుఃఖాలు పోవు, రాగద్వేషాలు కలుగో. ఎందుకంటే శరీర భావం బాగా ముందు రాదు. బాగా పట్టుకున్నటువంటి శరీర భావము దానిలో ప్రియాప్రియాలు అంటుకునే ఉంటాయి. దుఃఖాల్లో ఇష్టానిష్టాలు, రాగద్వేషాలు అంటుకొని ఉంటాయి. అది సామాన్యమైన భావం. శరీర భావం కలిగింది, ప్రియాప్రియాలు ఉన్నాయి, దేర్ఫోర్ ఇంకా అది రచ్చుకుంటాయి. సుఖదుఃఖ ఎవరికైతే శరీరమే ముఖ్యము, శరీరమే నిత్యము, శరీరమే నాది, శరీరమే నేను, శరీరం అతి ముఖ్యమైనటువంటి
అనుకొని ఉండినవాడు ఇతర వాడికి ప్రియాప్రియాలనేది బాగా ఏడిపిస్తుంది, తొలగం. ఎవరైతే ఇది కాదు, శరీరం కాదు, శరీరం ఏముందిలే, ముందు నేను ఆత్మభావంగా, అంతఃకరణ పరంగా, మనసు పరంగా, బుద్ధి పరంగా నేను పవిత్రంగా ఉండాలి, పరిపూర్ణంగా ఉండాలి, స్వేచ్ఛగా ఉండాలి, స్వతంత్రంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, ఉత్సాహంగా ఉండాలి, ప్రసన్నంగా ఉండాలి అని పెట్టుకునే వాడికి ప్రియాప్రియాలు అంటాం. అసలు ఏది ఎక్కువ డెవలప్ చేసుకోవాలి? అంతఃకరణ పరంగా డెవలప్ అవ్వాలి బాగా, అంతేకాదు శరీర పరంగా నాకు అది కావాలి, అది కావాలి, ఇది కావాలి, అది బాగుంది, వస్తువు లేకపోతే ఇంకో వస్తువు తింటామయ్యా, అదే ఉంటుంది విషయము అని అనుకోని ఉండాలి. కానీ ఈ వస్తువు లేకపోతే ఇంకో వస్తువు లేదా? అసలు లేకుండానే ఉందా? ఏది లేదు. ఒకటి లేకపోయినా ఇంకోటి ఉంది కదా. మనం అన్ని వస్తువులు అనుభవించాం కదా, తినేవన్నీ. ఈరోజు ఈ కూర అంటాం, ఆ కూర అంటాం, ఆ కూర అంటాం, ఏదో ఒకటి తింటాం. చక్కగా చూపు లాగా గది కాస్తాం, తాగుతాం, పెద్ద విషయం ఏముంది, అదే మంచిది ఆహారం. ఆ ప్రకారం ఒకటి అట్లా ఉండాలి. కానీ అలా కుదరదు, ఇలా కుదరదు, ఇది లేదు అది లేదు అని ఇట్లా అనుకోవాల్సిన పని. ఈ ప్రకారంగా అంతఃకరణ పరంగా నేను అభివృద్ధి చెందాలి, వికాసం చెందాలి, పరిపూర్ణంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి, వివేకంతో ఉండాలి, నిశ్చయంగా ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి, ఏకాగ్రత కలిగి ఉండాలి, సంయమనం కలిగి ఉండాలి. ఇట్లా అంతఃకరణ పరంగా ఆలోచన చేసేవాడికి, అంతఃకరణ పరంగా ఉండాలి అనుకునేవాడికి, స్థూల శరీరాన్ని పక్కకు పెట్టేవాడికి, స్థూల శరీర ధర్మాలన్నీ కూడా అది సింపుల్ గా తీసుకునేవాడికి, గౌనంగా తీసుకునేవాడికి, ముఖ్యంగా ఇట్లాగే ఉండాలి అనుకునేవాడికి ప్రియాప్రియాలు అంటవో అంటే ఇది మిత్ అనమాట చెప్పేది. ఆ తర్వాత ఆత్మజ్ఞానం కలిగించుకున్న వాడికి ప్రియాప్రియాలు అంటనే అంటారు. అందువల్ల ఆధ్యాత్మిక భావం కలిగించుకున్న వాడికి, ఆధ్యాత్మిక జ్ఞానంతో ఉండేవాడికి ప్రియాప్రియాలు అనేది దరిచారనే చేస్తారు. ప్రియాప్రియాలు లేవు వాడికి. అప్పుడు ప్రియాప్రియాలు లేవు, ఒక్కటే ఉన్నది నాకు ఆకలి తప్పే, మంచిదే బా. ప్రియాప్రియాలు లేని వాడు ఆకలి తప్పుడు ఈజీ చేసుకుంటాడు, ఛాన్స్ చేసుకుంటాడు. ప్రియాప్రియాలు ఉన్నవాడు ఆకలి తప్పులు ఎక్కువైపోతాడు, అదే జీవితం అనుకుంటాడు, ఏమేమో చేసేస్తాడు. అందువల్ల ప్రియాప్రియాలు లేని వాడు ఆకలి తప్పులు మెయింటైన్ చేయగలుగుతాడు. కానీ ప్రియాప్రియాలు ఉన్నవాడు ఆకలి తప్పులు కూడా మెయింటైన్ చేయలేడు వాడికి బాగా ఎక్కువైపోతుంది, అది బాగా. అందువల్ల ఈ ప్రియాప్రియాలు ఏం చేస్తాయంటే రాగద్వేషాలు, సుఖ దుఃఖాలు, ద్వంద్వాలు ఇవన్నీ మనిషిని అక్కడొకటి చేస్తుంది. అందువల్ల అశరీర భావం ఉన్నవాడికి శరీరేంద్రియాలను మించి అంతఃకరణాలు కూడా మించిపోవాలి. ముందు అంతఃకరణంలో అది వాల్యుయేషన్ నింపాలి, ముందు అంతఃకరణంలో వాల్యుయేషన్ నింపాలి. వాల్యుయేషన్ అంటే ఇదే, నేను స్థిరంగా ఉండాలి, నేను నిత్యంగా ఉండాలి, నేను నిజాయితీగా ఉండాలి, నేను ఏకాగ్రతగా ఉండాలి, నేను సమయాన్ని కోల్పోకూడదు. అట్లాగా మానసికంగా డెవలప్ అయిపోవాలి. డెవలప్ అయితే ఆత్మజ్ఞానం కలిగింది. అలాగా అశరీరం అంటే ఆత్మజ్ఞానం. అశరీరం అనేటువంటిది ఆత్మజ్ఞానాన్ని కలిగిస్తున్న వాడికి ప్రియాప్రియాలు అంటనే అంటారు. అశరీరం భావ సంతం ప్రియాప్రియే స్పృశస్తాహ అని అంటారు. ఇది ప్రియాప్రియ స్పర్శన ప్రతిషేధాత. ఈ ప్రకారంగా ప్రియాప్రియ స్పర్శనం అనేటువంటిది నిషేధం చేయడం బట్టి శాస్త్రము
ఈ జ్ఞానము ప్రియాప్రియాన్ని నిషేధం చేసింది, ఇష్టానిష్టాన్ని రాగద్వేషాన్ని నిషేధం చేసి పరేసింది. శోధనాలక్షణ ధర్మ కార్యత్వం, శోధనాలక్షణ ధర్మ కార్యమైనటువంటి మోక్షాఖ్య అశరీరత్వస్య ప్రతిషిధ్యతే ఇది గమ్యతే. అప్పుడు బ్రహ్మ విద్య శోధనం అనేటువంటిది, బ్రహ్మ విద్య ఉపదేశం అనేటువంటిది ఉన్నదిగా, దానివల్ల ధర్మ కార్యత్వం, శోధనాలక్షణ ధర్మ కార్యత్వం, ఈ శోధనాలక్షణమైన ధర్మ కార్యత్వం మోక్షం అని చెప్పబడేటువంటి అశరీరత్వము ఎందు ప్రతిషిధ్యతే, నిషేధం అయిపోతుంది. సరే, ధర్మ శోధనని బ్రహ్మశోధన నిషేధం చేస్తారు. ధర్మ శోధనని బ్రహ్మశోధన నిషేధం చేస్తారు. కాబట్టి ధర్మ ఉపదేశజన్యమైనటువంటి యొక్క రాగద్వేషాలని బ్రహ్మ ఉపదేశజన్యమైనటువంటి ఆత్మేకత్వ జ్ఞానము, అశరీర జ్ఞానము, మోక్షము అని చెప్పబడేటువంటిది, ఆ జ్ఞానం నిషేధం చేసుకోవాలంటే దాన్ని. ఇప్పుడు మోక్ష జ్ఞానం కలిగించుకున్న వాడికి ప్రియాప్రియాలు అంటవు, శరీర ధర్మాలు కూడా అంటవు, వాడికి ఎవరు సాక్షి మాత్రుడై ఉంటారు. ఇది సింపుల్ చేశారు. వ్యవహారాలనే సింపుల్ చేస్తారు, తక్కువ చేసేస్తారు. అది ఎంత లేదనుకుంటారు, అది పెద్ద విషయం కాదులే అనుకుంటారు, అట్లా చేస్తారు. కాబట్టి శోధనా లక్షణ ధర్మ కార్యత్వం మోక్షాఖ్య శరీరత్వస్య ప్రతిషిధ్యతే, నిషేధం చేస్తారు. ఇది గమ్యతే, ఇది మనం చూస్తున్నాం గురువుల దగ్గర శాస్త్రముల ద్వారా విచారించుకొని ఇప్పుడే ఇక్కడే అనుభవాన్ని మనం కలిగించుకుంటున్నాం. కాబట్టి ధర్మ కార్యత్వే ప్రియాప్రియ చెప్తున్నారు ఒకసారి. ధర్మ కార్యత్వే ప్రియాప్రియ స్పర్శన ప్రతిషేధ నా ఉపపద్యతే, దండం చేసుకోవాల్సింది. ధర్మ కార్యత్వే, ధర్మ కార్యత్వంలోనే ఉంటే మనము ప్రియాప్రియముల యొక్క అంటూ నిషేధం అనేటువంటి కానీ ఎప్పుడు మీరు కర్మకాండలో చేయబడి ఉంటారో, ఎప్పుడు మీరు శృతిలో వేదాల్లో చెప్పిన కర్మకాండనే చేసుకుంటూ ఉంటారో, విధి నిషేధాల భావాలు మీలో ఎంతవరకు ఉంటాయో అంతవరకు ప్రియాప్రియాలు యొక్క అంటూ వదిలించుకోవడం అనేది అసంభవం. అందువల్ల శరీరం అనేటువంటి మోక్షాఖ్యం అని చెప్పబడేటువంటి జ్ఞానాన్ని కలిగించుకోవాలి. ఆ ప్రకారంగా ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోతే ప్రియాప్రియాలు అనేటువంటిది వదలనే వదలదు. ఈ ప్రకారంగా మొత్తం టోటల్ గా చెప్తారు. కాబట్టి మనిషి వాడి జన్మకు మూల కారణం ఏమిటి, వాడు ఎందుకు ఈ కర్మకాండలో పడ్డాడు, ఏంటి ప్రవృత్తి, వాడికి ఎంతవరకు ఉంది ఈ ప్రవృత్తి మార్గం, ఈ దేవతలు ఎంతవరకు ఉన్నారు, అవన్నీ చెప్పేసి అవన్నీ కర్మకాండ లక్షణమే ఉన్నది. శాస్త్రానికన్నా కూడా భిన్నమైన మార్గం ఇంకో ఉంటుంది, అశాస్త్రీయ మార్గం, అది అసోగతి మార్గం. ఇంకా శాస్త్రమే కొంత బెటరు, కానీ దానిలోనూ దుఃఖం ఉంటుంది, దీనిలోనూ దుఃఖాలు ఉంటాయి. ఈ దుఃఖాలు సుఖాదులు, సుఖ తారతమ్య భేదాలు, దుఃఖ తారతమ్య భేదాలు రెండుటే వదిలించుకోవాలంటే ప్రియాప్రియాలు వదిలించుకోవాలి. నాకు సుఖం ఎక్కువ కావాలనుకోవడం కూడా తప్పే. నాకు దుఃఖం అనేటువంటిది ఉన్నది అంటే కూడా ఆ దుఃఖం అనేది కూడా తప్పే. కాబట్టి సుఖ దుఃఖాన్ని రహితంగా చేసుకోవాలి. అందువల్ల ప్రియాప్రియ రహితం అవుతుంది. కాబట్టి ప్రియాప్రియాదులు, సుఖ దుఃఖాలు, రాగద్వేషాలు, ఇష్టానిష్టాలు, ద్వంద్వాలు ఇవన్నీ కూడా ఇంకో కర్మకాండ లేకపోతే శృతి నిషేధింపబడిన కర్మలు అంటే ధర్మకర్మలు, అధర్మ కర్మలు, ఈ రెండింటి వల్ల ఈ దీన్ని వదిలించుకోవాలంటే సర్వధర్మాన్ని కలిసి ఆత్మజ్ఞానం కలిగించుకోవాలి.
అప్పుడు నువ్వు ఆత్మజ్ఞానం వల్ల ప్రియాప్రియాలు కూడా అంటావు, ధర్మాధర్మాలు చేరవు, పుణ్య పాప చేరవు, సుఖదుఖాలు చేరవు. నువ్వు దానికి తటస్థదై మంచి మంచి జ్ఞానం ఇది. కాబట్టి ఈ జ్ఞానం కలిగించుకోవాలి ఎవరైనా అని 3 పాయింట్ల ద్వారా చెప్పారు. ఇంకొన్ని మంచి పాయింట్లు ఇదే సరే ఇట్లాగా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓం సహనావతు సహనోహునస్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావరేతమస్మా విద్విషావహై. ఓం శాంతి.